నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. చెప్పగానే అమ్మవారు అడుగుతూ ఉంది, గౌరీదేవి, విధినాకేన కర్తవ్యం తత్రకా నామదేవత కయాచారాధిత పూర్వం భూతం తుష్టమానస. ఏ వ్రతంలోనైనా ఇక్కడ అమ్మవారైనా ఇంతకుముందు అర్చించారా? అర్చిస్తే వాళ్ళు ఏదైనా ఫలితాన్ని పొందారా? అటువంటి ఫలితాన్ని పొందేటట్లయితే కానీ మా వాళ్ళు అర్చించరు. నారదు కూడా అదే అడుగుతాడు సత్యనారాయణ వ్రతంలో, కిం ఫలం కిం విధానంచ కేనైవ తద్వ్రతము. ఆ ఫలితం ఏంటో చెప్పా బాబు, ఆ ఫలితం మాకు ఉపయోగపడితే తద్వారా దాని ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందితే దాన్ని చూసి ఇంకొకళ్ళు ఎవరైనా చేసినటువంటి వాళ్ళకు కూడా ఆ ఫలితాలు కలిగి ఉంటే అప్పుడు మా వాళ్ళు ఎప్పుడో జన్మకో శివరాత్రి లాగా పెళ్లికో లేకపోతే ఇల్లు కట్టుకుంటేనో ఆలోచిస్తారు చేయాలా వద్దా అని. అందువల్ల దాని ఫలితాలు చెప్పమని ఇక్కడ అమ్మవారు కూడా మన మనస్సుని గ్రహించి ఆమె అడిగింది, ఆరాధించి ఉన్నారా? భూతం దుష్టమానస, అటువంటి విషయాలన్నీ కూడా చెప్పండి అని చెప్పి సర్వభూతములని అమ్మవారు అడిగింది. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి శృణు పార్వతీ కుండినన్నామ నగరం సర్వమండన సమండితం హేమ ప్రాకార సంయుక్తం చామీకర గృహోజ్వలము. రాబర్ట్సన్ పేటలో వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా సువాసినులచే కుంకుమ పూజలు నిర్వహించారు. వందలాది మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత 2 అక్షరాలు తీసుకోండి, చేతిలో కాసి నీళ్లు పోసుకోండి. నేను కోసి నువ్వు పెట్టుకోవాలనుకున్నాను, పెట్టుకోవాలి చాలా మాట పట్టించుకున్నా. నువ్వు పెట్టుకోవాలని పెట్టుకో, లేదని మానేసి అలా అన్నారేంటని నువ్వు ఇలా శ్రావణమాసం ఆఖరి శుక్రవారం కావడంతో గూడూరు మండల పరిధిలోని కప్పలదొడ్డి గ్రామ శివాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాస సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బందర్కోట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు బచ్చుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మార్కెట్లో ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్న నేపథ్యంలో సహకార సంఘంలో నిర్ణీత ధరకు ఎరువులు అమ్మడంతో రైతులు క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ పాలక మండలి డైరెక్టర్లు బడే వెంకటరమణ, బొడ్డు చినవెంకటస్వామి, సెక్రటరీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి మరణశాసనమని కాంగ్రెస్ నాయకుడు కె చంద్రశేఖర్ అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా 30 రోజులు రిమాండ్లో ఉంటే వారు పదవిని కోల్పోతారని చెప్పడం సరికాదన్నారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఇదొక అస్త్రంగా ప్రధాని మోడీ వినియోగించుకుంటున్నారన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన నగర అధ్యక్షుడు గడ్డంరాజు చౌదరి, పెదయాదర సర్పంచ్ గల్లా తిమోతి, పినిశెట్టి వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో ప్రాణదానాలు చేస్తున్నారని, ఎంపీ నిధుల ద్వారా మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కుకు తాగునీటి సౌకర్యం అభివృద్ధికి నిధులు అందచేశారని గడ్డంరాజు అన్నారు. పెడన దక్షిణ తెలుగు పాలెం 19వ వార్డులో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న 6 సంవత్సరాలతో స్మిత అల్లరి చేస్తుందని గాయత్రి టీచర్ బెత్తం విసిరి గాయపరిచింది. అది ముఖం మీద తగిలి రంధ్రం పడి రక్తం బాగా కారి స్కూల్ షర్టు తడిసింది. స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకుండా గాయం దగ్గర పసుపు పెట్టి 45 నిమిషాల వరకు పిల్లని స్కూల్లో అలాగే కూర్చోబెట్టి స్కూలు అయిన తర్వాత ఇంటికి పంపించారు. అదే బెత్తం కళ్ళు మీద తగిలితే అప్పుడు మీరేం చేస్తారు అని తల్లిదండ్రులు అడుగగా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని గాయత్రి టీచర్ ధీమాగా సమాధానం చెబుతోంది. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. మచిలీపట్నం లేడియాం తిల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం 45 మంది పేద విద్యార్థినులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ 4,50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పేద విద్యార్థినులకు బాబాప్రసాద్ చేతుల మీదుగా నగదును అందజేశారు. ప్రిన్సిపాల్ పి లక్ష్మీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నస్వి, టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లంకిశెట్టి హరనాథబాబు, మలబార్ డైమండ్స్ మేనేజర్ ఖాసీం, మణికంఠ, లెక్చరర్లు విజయశ్రీ, షాదిదా సుల్తానా, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముడ చైర్మన్ పదవికి మట్టా ప్రసాద్ శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్ బాలాజీకి సమర్పించారు. 2024 నవంబరు 20న మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. 9 నెలల పాటు వీరు ఈ పదవిలో ఉన్నారు. ఒకే నాయకునికి 2 పదవులు ఉండకూడదన్న నిబంధనల మేరకు మట్టా ప్రసాద్ ముడ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మట్టా ప్రసాద్ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవన్ నియమించారు. దీంతో ప్రసాద్ ముడ చైర్మన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. వీరికి ముడ చైర్మన్ పదవి గడువు మరో 2 నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఈ పదవికి రాజీనామా చేశారు. కాగా ఈ పదవిని కొందరు టీడీపీ నాయకులు ఆశించి భంగపడ్డారు. ఇలా భంగపడిన టీడీపీ నాయకులు ఆనందంతో ఉన్నారు. తమకు మళ్లీ పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. కాగా ప్రసాద్ తన పదవీ కాలంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. మచిలీపట్నం విద్యార్థులు బాల్యం నుంచి సేవా తత్పరత పెంచుకోవాలని, తోటి పిల్లలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుముదిని సింగ్ అన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వ్యాధి బారిన పడిన ఒక విద్యార్థినికి 10,000 ఆర్థిక సాయాన్ని కుముదిని సింగ్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులకు యోగా సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాల్లో ఏపీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా విద్యానిధి కన్వీనర్ పి శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ సందర్భంగా విద్యార్థులు నిధులు బియ్యాన్ని సేకరించి పేదలకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సభకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. చిలకలపూడి పాఠశాలను మానవత స్వచ్ఛంద సేవా సంస్థ దత్తత తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి హసీన్ బేగ్, ఉపాధ్యక్షుడు అయ్యప్ప స్వామి, స్టార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య, ఏపీఓ కళ్లేపల్లి ఏడుకొండలు, పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం సూర్యావతి, టిడి రమేష్, కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం, బొబ్బిలి, కడపల్లోని మార్కెఫెడ్ స్థలాల్లోని ఆక్రమణలను తొలగిస్తామని, మచిలీపట్నం మార్కెట్ స్థలంలో 6 కోట్లతో గిడ్డంగులు నిర్మిస్తామని మార్క్ఫెడ్ చైర్మన్ కె బంగారు రాజు పేర్కొన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మార్క్ఫెడ్ రైస్ మిల్లు, గిడ్డంగులను మార్క్ఫెడ్ చైర్మన్ బంగారురాజు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నామన్నారు. మచిలీపట్నం మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కార్యాలయం, శిథిలమైన మార్క్ఫెడ్ రైస్ మిల్లు, గిడ్డంగులను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఫెడ్ చైర్మన్ బంగారురాజుతో పాటు జిల్లా మేనేజర్ మురళీకిషోర్, డిఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ చైర్మన్ జిల్లా మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సందర్శించారు. కన్న తండ్రే కన్న కొడుకును హత్య చేసిన సంఘటన గూడూరు మండలం కంకటావ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరంకి నిరంజనరావుకు సురేష్, విఘ్నేశ్వరరావు 38, ఒక కుమార్తె ఉన్నారు. నిరంజనరావు, విఘ్నేశ్వరరావు తల్లి ఒకే ఇంటిలో ఉంటున్నారు. విఘ్నేశ్వరరావు అతని భార్యకు కలహాల కారణంగా విడాకులు తీసుకున్నట్టు సమాచారం. అయితే తల్లి కూడా ఇటీవల మృతి చెందారు. ఒకే ఇంట్లో మూతుడు విఘ్నేశ్వరరావు, అతని తండ్రి నిరంజనరావు కలిసి ఉంటున్నారు. విఘ్నేశ్వరరావు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. విఘ్నేశ్వరరావు ప్రతిరోజూ తాగివచ్చి తండ్రి నిరంజనరావుతో గొడవ పడుతున్నాడు. గతంలో కూడా గొడవలు జరిగాయి. అయితే ఈ నెల 9న విఘ్నేశ్వరరావు తాగివచ్చి తండ్రిపై గొడవకు దిగి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో తండ్రి నిరంజనరావు తలపై కొట్టగా విఘ్నేశ్వరరావు మృతి చెందాడు. మృతి చెందిన విఘ్నేశ్వరరావును తండ్రి నిరంజనరావు యూరియా సంచిలో మూటకట్టి ఇంటి సమీపంలోని పొదలో పడవేశాడు. అయితే తమ్ముడు విఘ్నేశ్వరరావు కనబడకపోవడంతో అన్న సురేష్ తండ్రిని నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి బందరు డీఎస్పీ సిహెచ్ రాజా, సిఐ నాగేంద్రప్రసాద్, ఎస్ఐ కేఎన్వి సత్యనారాయణలు సమాచారాన్ని సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.